అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కర్మఫలం. ఈ వృద్ధురాలిని కరుణించండి, నన్నేం చెయ్యొద్దు అంటూ 70 ఏళ్ల కృష్ణవేణి గారు తన కోడల ముందు చేతులు జోడించి నిలబడి వేడుకుంటున్నారు. అయితే ఈ రోజు ఆ కోడలు కృష్ణవేణి గారిని నరకయాతన పెడుతోంది. ఆమెను కర్రతో కొట్టి చంపేస్తోంది. కృష్ణవేణి గారు ఏడుస్తూ నాకిది జరగాల్సిందే, నేను దీనికి అర్హురాలనే అంటూ ఏడుస్తూ వేడుకుంటున్నారు. అసలు ఈ 70 ఏళ్ల వృద్ధురాలు ఎవరు? కోడల ముందు చేతులు జోడించి దయ చూపించమని ఎందుకు వేడుకుంటున్నారు? ఆవిడ చేసిన పనులకి ఇదే సరైన శిక్ష అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ కథలో మనం తెలుసుకుందామండి. రాత్రి 12 గంటలు అయిపోయింది. ఈ రోజు అనురాధ గారు చాలా కంగారు పడుతున్నారు. అట్నుంచిటు ఇట్నుంచటు రూమ్లోనే అటు ఇటు తిరుగుతున్నారు. కానీ అనురాధ గారికి ఒక్క నిమిషం కూడా గడవడం కష్టంగా ఉంది. ఇప్పటి వరకు తన కూతురు సౌమ్య నుంచి ఫోన్ రాలేదు. పదే పదే ఫోన్ చేస్తూనే ఉన్నారు అనురాధ గారు. కానీ సాయంత్రం నుంచి సౌమ్య ఫోన్ పనిచేయడం లేదు. బయట తుఫాను వల్ల భారీ వర్షం కురుస్తోంది. ఈ రోజు వర్షం ఆగదేమో అన్నట్టుగా అనిపిస్తోంది ఆ వర్షాన్ని చూస్తుంటే. అనురాధ గారి ఆతురత ఎక్కువైపోయింది. భగవంతుడా, నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం కావడం లేదు, ఏ కష్టంలో కూరుకుపోయిందో అని అనురాధ గారి గుండె వణికిపోతోంది. వెంటనే తను దేవుడి గది దగ్గరకు వెళ్ళి దేవుడి ముందు చేతులు జోడించి ప్రార్థించడం ప్రారంభించింది. నా కూతురు ఎక్కడ స్ట్రక్ అయిందో తెలియదు, మీరే దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకురండి అంటూ దేవుణ్ణి వేడుకుంటుంది. తన కళ్ళల్లో కన్నీటి ధార కూడా బయటికి ప్రవహిస్తోంది. ఈ రోజు ఆ తల్లి హృదయం చాలా ఉద్వేగంగా ఉంది. ఇంకా ఇంటికి రాని కూతురు సౌమ్యకి ఇప్పుడే కొత్తగా ఉద్యోగం వచ్చింది. తను ఈ జిల్లా కలెక్టర్. అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ సమయమనక అసమయమనక ఎప్పుడూ ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఆలస్యం అవుతూనే ఉంటుంది. కానీ సౌమ్య తల్లికి ఫోన్ చేసి ఆలస్యమైతే చెబుతూ ఉంటుంది. ఎంత లేట్ అయినా 9 వచ్చేసే కూతురు 12 గంటలైనా కూడా ఈ రోజు ఇంటికి రాకపోవడంతో అనురాధ గారు చాలా కంగారు పడిపోతున్నారు. కనీసం కూతురు నుంచి ఫోన్ కాల్ కూడా రాలేదు. డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి ఆ కిటికీలోంచి రోడ్డు వైపు చూడడం మొదలు పెట్టారు. బయటంతా చాలా చీకటిగా ఉంది, ఏమీ కనిపించడం లేదు. ఆవిడ గుండెంతా ఉక్కిరి బిక్కిరైపోతోంది. బయటంతా కరెంటు పోయినట్టుంది. తన కూతురుకి ఏదైనా చెడు జరుగుతుందేమోనని అనురాధ గారి మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు మొదలవుతున్నాయి. తన 3వ కూతురు విద్య గదిలో ఇంకా లైట్ వెలుగుతూనే ఉండడంతో గబ్బగబ్బా అనురాధ గారు విద్య రూంలోకి వెళ్లారు. నువ్వు నిద్రపోతున్నావు అనుకున్నాను విద్య, నువ్వు ఇంకా చదువుకుంటూనే ఉన్నావా? నువ్వు ఇంతసేపు మేల్కొనుంటే ఎలాగా? నీ ఆరోగ్యం ఏమవుతుంది? ఇప్పటికే అర్ధరాత్రి అయిపోయింది అనగానే విద్య, అమ్మా, నేను డాక్టర్ అవ్వాలంటే రోజు కష్టపడి చదవాలి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, అందుకే నేను అర్ధరాత్రి వరకు ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. ఇప్పుడే పడుకోవడానికి వెళ్ళబోతున్నాను. లైట్ ఆఫ్ చేద్దాం అనుకునే లోపే నువ్వు వచ్చావు. అయినా నువ్వింకా ఎందుకు నిద్రపోలేదు? నువ్వెందుకు ఇంకా మెలకుగా ఉన్నావు అనగానే అనురాధ గారు, సౌమ్య ఇంకా ఇంటికి రాలేదు, నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పగానే, అమ్మా, నువ్వు ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? సౌమ్య ఏదో పనిలో ఇరుక్కుపోయి ఉండుండొచ్చు. తను స్వయంగా ఈ జిల్లాకే కలెక్టరు. తన గురించి నువ్వు అనవసరంగా భయపడకమ్మా. అక్కకి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండుంటుంది, వచ్చేస్తుందిలే, నువ్వేమీ కంగారు పడకు అంది విద్య. అప్పుడు రాధిక గారు, ఇప్పుడు టైం 1 గంట అవుతోంది, అంతేకాకుండా తన ఫోన్ కూడా రింగ్ అవ్వడం లేదు, తన నుంచి కాల్ కూడా ఇప్పటి వరకు రాలేదు అంటూ మాట్లాడుతూ ఉండగానే విద్య, అమ్మా, నువ్వు కంగారు పడొద్దు, నువ్వు కంగారు పడితే నీకు బీపీ పెరుగుతుంది అని చెప్పి విద్య గబగబా వంటగదిలోకి వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు అనురాధ గారు, చూడు విద్య, మళ్ళీ ట్రై చేశాను, సౌమ్య ఫోన్ ఇప్పటికీ రింగ్ అవ్వడం లేదు, నా కూతురికి ఏమైనా ఇబ్బంది కలిగిందేమో అంటూ ఏడుస్తున్నారు. అమ్మా, ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా అంటూ విద్య నవ్వింది. నీకు నా బాధ అర్థం కావడం లేదే, నువ్వు తల్లైనప్పుడే నీకు నేను ఎందుకింత కంగారు పడుతున్నానో అర్థం అవుతుంది. ఇప్పుడు నన్ను చూసి నువ్వు నవ్వొద్దు అని మాట్లాడుతూ ఉండగానే అప్పుడే డోర్ బెల్ మోగింది. విద్య పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసింది. వెంటనే సౌమ్య ఎదురుగా కనిపించింది.
వెంటనే విద్య సౌమ్య చెయ్యి పట్టుకొని, అక్క, టైం ఎంత అయిందో చూడు, నువ్వు ఒక్క కాల్ కూడా చేయలేదు, ఎంత లేట్ అయిపోయిందో చూసావా, అమ్మ నీ గురించి ఎంత బాధపడుతుందో, ఎప్పటినుంచో అమ్మ కంగారు పడిపోతుంది అనగానే సౌమ్య పరిగెత్తుకుంటూ వచ్చి అనురాధ గారిని కౌగిలించుకుంది. అమ్మా, నేనేమైనా చిన్నపిల్లనా, నువ్వంత కంగారు పడ్డం దేనికి అనగానే అనురాధ గారు, అమ్మ సౌమ్య, పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా తల్లికి వాళ్ళెప్పుడూ చిన్నపిల్లలే అన్నారు అనురాధ గారు. వెంటనే సౌమ్య, అమ్మా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానేయి అనగానే అనురాధ గారు, అసలు నువ్వు ఎందుకింత ఆలస్యం అయ్యావు, నువ్వు కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదు, నేను చెల్లి ఎంత కంగారు పడిపోతున్నామో తెలుసా అన్నారు. వెంటనే సౌమ్య, ఏం చెప్పమంటావమ్మా, అది చాలా పెద్ద కథ, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు తినడానికి ఏమైనా తీసుకురా, తీరిగ్గా కూర్చొని చెప్తాను అంటూ సౌమ్య ఫ్రెష్ అయి వచ్చి తినడానికి కూర్చుంది. ఈలోపు విద్య కూడా టీవీ ఆన్ చేసింది. అనురాధ గారు సౌమ్యకి భోజనం తినిపిస్తున్నారు. అమ్మా, నేను స్టేషన్ దగ్గర ఒకరిని కలవడానికి వెళ్ళాను, ఆమెను కలవడానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉన్నప్పుడు రాత్రి 8:30, 9 మధ్యలో భారీ వర్షం కురుస్తుంది. దాంతో నేను అక్కడే ఆగిపోయాను. అప్పుడే 70 ఏళ్ల ఒక వృద్ధురాలు రైల్వే ట్రాక్ దగ్గర నుంచొని ఏడుస్తోంది. ఆమె బహుశా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. నేను డ్రైవరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ్ని రక్షించాము. కానీ అంతలోనే ఆవిడ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయింది అని చెప్పగానే అనురాధ గారు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అయ్యో, మరి ఆ వృద్ధురాల్ని ఏం చేశావు అని అడగగానే సౌమ్య, అమ్మా, నేను స్వయంగా తన చావు తనని చావమని తనని అక్కడే వదిలేసి నేను ఎలా తిరిగి వచ్చేయగలుగుతాను, అందుకే ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. తను చాలా బలహీనంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. బహుశా ఆవిడ 3-4 రోజుల నుంచి తిండి కూడా తినకపోయేసరికి ఆవిడ స్పృహలోకి రావడం చాలా కష్టమైంది. డాక్టర్లు ఆవిడకి స్పృహ వచ్చే వరకు నన్ను ఉండమన్నారు. ఈ విషయాలన్నీ నీకు తెలియజేద్దామంటే నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటూ సౌమ్య మాట్లాడుతూ ఉండగానే అనురాధ గారు ఆలోచనల్లో మునిగిపోయారు. వెంటనే సౌమ్య, అమ్మా, నువ్వేం ఆలోచిస్తున్నావు, ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు అని అడగగానే అనురాధ గారు, ఏం లేదు సౌమ్య, నేను ఆ వృద్ధురాలి గురించే ఆలోచిస్తున్నాను. 3 రోజులుగా ఏమీ తినకుండా ఆత్మహత్య చేసుకుంటుంది అంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉందో, ఆవిడ ఎలాంటి కష్టంలో ఉందో, ఆవిడ కుటుంబ సభ్యులు ఎలాంటి వారో వాళ్ళ గురించే నేను ఆలోచిస్తున్నాను అనగానే సౌమ్య, నువ్వు ఇప్పుడు ఆవిడ గురించి ఆలోచించడం మొదలు పెట్టావా అంది. వెంటనే అనురాధ గారు, సరే సరే, ఇంతకీ ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, నేను ఎన్నిసార్లు ఫోన్ డయల్ చేశాను కానీ అది కలవనే లేదు అనగానే సౌమ్య, నా ఫోన్ బ్యాటరీ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయిందమ్మా, రాగానే నీకు ఈ విషయం చెప్పాను, అయినా సరే నువ్వు పదే పదే నన్ను అడుగుతున్నావు అని చెప్పింది. ఆ తరువాత సౌమ్య వెళ్ళి పడుకుంది. ఉదయాన్నే హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగానే ఫోన్ రింగ్ అయింది. మేడం, రాత్రి మీరు తీసుకొచ్చి అడ్మిట్ చేసిన పెద్దావిడికి స్పృహ వచ్చింది, డాక్టర్ వచ్చి మిమ్మల్ని కలవమని చెప్పారు అనగానే సౌమ్య గబ్బగబ్బా టిఫిన్ చేసేసి ఆ పెద్దావిడిని కలవడానికి వెళ్ళింది. అమ్మా, మీరు బాగున్నారా, రాత్రి మీరు స్పృహలో లేరు, అందుకే నేను మీతో మాట్లాడలేకపోయాను, మీరు స్పృహలోకి రావడానికి టైం పడుతుందని డాక్టర్లు చెప్పారు, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పింది సౌమ్య. కానీ ఆ పెద్దావిడ ఏమీ మాట్లాడడం లేదు. ఆవిడ పూర్తిగా స్పృహలోకి వచ్చినట్టుగా కనబడడం లేదు, కళ్ళు తెరిచి చిన్నగా చూస్తున్నారు అంతే. ఆమె శరీరం మీద గాయాల తాలూకు గుర్తులున్నాయి. ఆవిడ్ని ఎవరో కర్రతో బాగా కొట్టారు. కానీ ఆవిడ పట్ల అంత క్రూరంగా ఎవరు ప్రవర్తిస్తారు? సౌమ్యకి ఏమీ అర్థం కావడం లేదు. ఆ తరువాత ఆవిడకి ట్రీట్మెంట్ జరిగింది. 2 రోజుల తర్వాత డాక్టర్లు చాలా జాగ్రత్తగా వైద్యం చేసిన తర్వాత ఆవిడ కాస్త కోలుకుంది. ఇప్పుడు డాక్టర్ కూడా ఆవిడ రెస్పాండ్ అవుతుంది. ఆ తర్వాత డాక్టర్ సౌమ్యకి ఫోన్ చేసి ఆవిడ పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉందని చెప్పారు. సౌమ్య హాస్పిటల్లో ఆవిడ్ని చూడ్డానికి వెళ్ళింది. ఆ పెద్దావిడితో మాట్లాడింది. అమ్మా, ఇప్పుడు మీరు బాగున్నారా అని అడగగానే ఆవిడ తలూపుతో సమాధానం చెప్పారు. కృష్ణవేణి గారు 2 చేతులు జోడించి, డాక్టర్ గారు, నన్ను ఆసుపత్రికి తీసుకొచ్చింది నువ్వే అని చెప్పారు అనగానే సౌమ్య, అంత రాత్రిపూట అంత వర్షంలో మీరు రైల్వే ట్రాక్ మీద ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు చచ్చిపోవాలనుకున్నారు
అని అడగగానే ఆ పెద్దావిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆవిడికి చాలా భయంగా అనిపించింది. ఆవిడ ఒక్కసారిగా వణికిపోవడం మొదలుపెట్టింది. సౌమ్య వెంటనే, అమ్మా, మీరిలా ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకండి, మీకేం జరిగిందో నాతో చెప్పండి అనగానే కృష్ణవేణి గారు లోపలే ఏడుస్తున్నారు. సౌమ్యకి ఏమీ అర్థం కావడం లేదు. కృష్ణవేణి గారు, నాకు చాలా భయంగా ఉంది, లోపల చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది, నాకు లోపలంతా భయంగా అనిపిస్తుంది అని చెప్పగానే, అమ్మా, మీరు అస్సలు భయపడకండి, నేను ఈ జిల్లాకి కలెక్టర్ని, నేను మీతోనే ఉన్నాను అనగానే కృష్ణవేణి గారు, నా పేరు కృష్ణవేణి, నా భర్త చాలా సంవత్సరాల క్రితమే చనిపోయారు, నేను ఇక్కడికి దగ్గరలోనే నా కొడుకు కోడలతో కలిసి ఉంటున్నాను, నా పేరు మీద ఇంతకు ముందు చాలా స్థిరాస్తుంది, అందుకే నా కోడలు కొడుకు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు, నేనేం చెప్పినా మౌనంగా వినేవారు, నా కోడలు నాకు నచ్చిన ఆహారం మాత్రమే ఇంట్లో వండేది, నా ఇంట్లో పొత్తనం మొత్తం నేనే చేసేదాన్ని, మహారాణిలా నివసించేదాన్ని, ఇంట్లో అంతా నా కోరిక ప్రకారమే జరుగుతూ ఉండేది, ఆ ఇంట్లో నా మాటే శాసనంలా ఉండేది, నా కొడుకు కోడలు గురించి నేను చాలా గర్వపడేదాన్ని, నాకిద్దరు మనవలు కూడా ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళైనా కూడా నన్ను నానమ్మ అని పిలుస్తూ నా వెనకే తిరుగుతూ ఉంటారు, నేను నా చిన్న ప్రపంచంలో సంతోషంగా ఉన్నాను, అన్ని విషయాలు బాగానే జరుగుతున్నాయి, పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవ్వరికీ తెలియదు, ఒకరోజు నా కొడుకు కోడలు ఆస్తిపత్రాలపై నా బొటనవేలు ముద్రలు వేయించుకున్నారు, ఆ విషయం నాకు తెలియనే లేదు, ఒకరోజు వ్యవసాయంలో ఎంత డబ్బులు వచ్చాయని నేను నా కొడుకుని అడిగాను, అప్పుడు నా కొడుకు, అమ్మా, ఎంత డబ్బులు వచ్చిందో తెలుసుకొని నువ్వు ఈ వయసులో ఏం చేస్తావు, హాయిగా ఇంట్లో కూర్చో, అన్ని చూసుకోవడానికి నేనున్నాను కదా, నేను అన్ని చూసుకుంటాను అంటూ కోపంగా, నేను చేయాల్సింది నేను చేస్తాను, మీరు నా గురించి ఆలోచించకండి అని చెప్పాడు. అప్పుడు నేను నా కోడలితో, ఈ సంవత్సరం వ్యవసాయంలో ఎంత డబ్బులు వచ్చాయి అని అడిగితే, నీ భర్త ఏమీ మాట్లాడడం లేదు, ఎవరూ సమాధానం చెప్పరేంటి, ఏమైంది మీ ఇద్దరికి, నువ్వు కూడా మాట్లాడవేం అని నేను నా కోడల్ని అడగగానే, కాటికి కాళ్ళు చాపుకున్న ఈవిడికి కూడా మనం లెక్కలు చెప్పాల్సి వస్తుంది అంది నా కోడలు. నేను స్తబ్దుగా అయిపోయాను. నా కోడలు కొడుకు నా గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకొని నేను, అప్పుడే మీరిద్దరూ నాతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనగానే, మేమిప్పుడే కరెక్ట్గా మాట్లాడుతున్నాము, మీరు కనుక నోరెత్తితే ఈ ఇంట్లో నుంచి మేము మిమ్మల్ని బయటకు గెంటేయడానికి మాకు ఎక్కువ సమయం కూడా పట్టదు అని కొడుకు కోడలు ఇద్దరూ ఒకేసారి చెప్పారు. మీకు చాలా ధైర్యం ఎక్కువైపోయింది, నాతోనే ఇలా మాట్లాడుతున్నారు, నన్ను ఇంట్లోంచి బయటకు పంపుతారా, ఇప్పటికీ ఇల్లు భూమి ఆస్తులు అన్నీ నా పేరు మీదే ఉన్నాయి, నన్ను మీరు ఇంట్లో నుంచి బయటకు పంపడం కాదు, మిమ్మల్నే నేను ఇంట్లో నుంచి గెంటేస్తాను, నాకు ఎదురు తిరిగితే నేను మిమ్మల్ని ఇద్దరిని ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాను. అప్పుడే ఇద్దరూ నవ్వుతూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వెంటనే కోడలు, ఈ ఇంట్లో ఇన్ని రోజులు మీరు పెత్తనం చేసింది చాలు, ఇప్పటికంతా మాదే, మీ ఇష్టానుసారంగానే మా పేరు మీద మీరు ఆస్తులన్నీ రాసిచ్చేశారు, అర్థం చేసుకోండి, మీ మాట వినేవారు మీ మాటలకి వణికిపోయేవారు ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు అని చెప్పారు కొడుకు కోడలు. నేను మీ ఇద్దరి మీద పోలీస్ కంప్లైంట్ చేస్తాను అని బెదిరించాను. నేను మౌనంగా ఉండబోనని నా కొడుకు కోడలికి బాగా తెలుసు, అందుకే కొడుకు కోడలు ముందుగానే పోలీసులకు డబ్బులిచ్చి వాళ్ళ నోరును మూయించారు. నేను పోలీసుల దగ్గరకు వెళ్ళాను, కానీ వాళ్ళు నా మాట అస్సలు వినలేదు. నేను నిశ్శబ్దంగా ఇంటికి వెళ్ళి మౌనంగా కూర్చున్నాను. ఆ రోజు నుంచి నా కోడలు నన్ను హింసించడం మొదలుపెట్టింది. ఆవిడ ఇంట్లో మహారాణిలాగా కూర్చొని ఇంట్లో పనులన్నీ నాతో చేయించేది. నా వయసు చూసి కూడా తను జాలిపడేదే కాదు. నా వృద్ధాప్యంలో నేను ఇంటి పనులన్నీ ఎలా చేయగలుగుతాను? అయినా సరే కాస్తైనా జాలి లేకుండా ఇంటి పనులన్నీ చెయ్యమని నన్ను హింసించేది కోడలు. నా దగ్గర అప్పటికే చాలా నగలున్నాయి. ఆ నగలన్నీ తను తీసేసుకుంటే నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తుందని నాకు బాగా తెలుసు. అందుకే నేను ఆ నగల్ని కొడుకు కోడలికి ఇవ్వకుండా భద్రంగా దాచిపెట్టాను. ఒకరోజు రాత్రి నా ఇద్దరు మనవళ్ళు ఆ నగల్ని దొంగిలించి ఇంటి నుంచి పారిపోయారు. ఆ తర్వాత నేను నా నగలు చెక్ చేసి చూసినప్పుడు నా పెట్టెలో ఏమీ కనిపించలేదు. నా నగలు ఎవరు తీసుకున్నారా అని నేనంతా వెతికాను. కానీ నా మాటలు నా కొడుకు కోడలు నమ్మలేదు.
నేనే కావాలని ఆ నగల్ని దాచిపెట్టి నాటకం ఆడుతున్నానని కొడుకు కోడలు అనుకున్నారు. నా కోడలు నన్ను కొట్టడం ప్రారంభించింది. నగలెక్కడున్నాయో చెప్పకపోతే చంపేస్తాను అని బెదిరించింది. నా దగ్గర నగలు లేవని చెబుతూనే ఉన్నాను. అయినా సరే కొడుకు కోడలు వినలేదు. నన్ను కర్రలతో కొట్టారు. నా కోడలు నన్ను కర్రలతో కొడుతూ ఉంటే నా కొడుకు నవ్వుతూ నిలబడి చూస్తూ ఉన్నాడు. నా కొడుకు నవ్వుతూ నీకిలానే జరగాలే అంటూ ఉన్నాడు. ఆ రాత్రి నేను వాళ్ళిద్దరి చేతిలో నుంచి చచ్చిపోకుండా ఎలా తప్పించుకున్నానో నాకే తెలియదు. 2-3 రోజులు నేను తిండి లేకుండా నా గదిలో అలమటిస్తూనే ఉన్నాను. నేను చాలా బలహీనరాలనైపోయాను. వాళ్ళ నుంచి కూడా తప్పించుకుని పారిపోయాను. ఇద్దరూ నా వెనక పరిగెత్తారు. నేను వేగంగా పరిగెత్తాను. పరిగెత్తుతూ రైల్వే ట్రాక్ మీదకి చేరుకున్నాను. కోడలు రోజు పెట్టే టార్చర్ భరించడం కంటే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ప్రాణం పోతుంది అనుకున్నాను నేను. రైలు ముందు నిలబడి నా జీవితాన్ని ముగించాలి అని అనుకున్నాను. కానీ ఎవరో నన్ను చెయ్యి పెట్టి లాగినట్టు అనిపించింది. ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను అంటూ కృష్ణవేణి గారు తన గతమంతా చెప్పుకొచ్చారు. అక్కడే నిలబడి ఉన్న నర్సు కూడా ఆవిడ విచారకరమైన కథ విని ఏడుస్తూ ఉంది. సౌమ్యకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కథంతా విన్న తరువాత సౌమ్య చెలించిపోయింది. అంత వృద్ధ తల్లిని ఇంత క్రూరంగా కొట్టేంత రాక్షసులా మీ కొడుకు కోడలు? ఇంత క్రూరత్వం నేను ఎక్కడా చూడలేదు. కన్న తల్లిని ఇంత క్రూరంగా హింసించిన ఆ కొడుకు ఎలాంటివాడో అనుకుంది సౌమ్య. వెంటనే సౌమ్య ఆ పెద్దావిడితో, అమ్మా మీరు ఏం బాధపడకండి, నేను మీకు అండగా ఉంటాను. మీ కోడలి మీద కొడుకు మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను అని చెప్పగానే కృష్ణవేణి గారు నన్ను ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అంటూ డాక్టర్ని అడిగారు. ఇంకో 2-3 రోజులు మీరు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది అని డాక్టర్ చెప్పారు. మీరు ఇంకా పూర్తిగా కోలుకోలేదు కాబట్టి మీకు ఇంకా వైద్యం చెయ్యాలి అని డాక్టర్లు చెప్పారు. సౌమ్య ఇంటికి వెళ్ళిపోయాక కూడా ఆ పెద్దావిడ గురించే తలుచుకుని రోజంతా బాధపడింది. తను చేస్తున్న ఈ వృత్తిలో ఇవన్నీ మామూలే. రోజు ఎంతో మంది హింసలకి గురయ్యే వాళ్ళని, అన్యాయం జరిగిన వాళ్ళని, బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళని కలుస్తూ ఉంటుంది సౌమ్య. ఆ రోజు సాయంత్రం సౌమ్య 7 పని ముగించుకుని ఇంటికి చేరుకుని ఫ్రెష్ అయ్యి భోజనం చేశాక కృష్ణవేణి గారి గురించే ఆలోచిస్తూ కూర్చుంది. అనురాధ గారు కూతుర్ని అలా చూడగానే, అమ్మా సౌమ్య నీకేమైంది? ఎందుకలా పరధ్యానంగా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా అనగానే సౌమ్య, అమ్మా నేను బాగానే ఉన్నాను, కానీ ఆ రోజు నేను హాస్పిటల్లో చేర్పించిన ఆ పెద్దావిడ ఈ రోజు తన కథంతా నాకు వివరించి చెప్పింది. ఆ కథంతా విన్న తరువాత నాకు చాలా బాధ కలిగింది. కొడుకు కోడలు పెట్టిన చిత్రహింసలన్నీ తెలిసాక నాకు చాలా బాధగా అనిపించింది. ఆవిడికి కనీసం 3-4 రోజులు అన్నం కూడా పెట్టలేదట. ఇద్దరూ ఇష్టం వచ్చినట్టు కొట్టారట అని చెబుతూ ఉన్నప్పుడు ఈ మాటలన్నీ వింటున్న అనురాధ గారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఆ కథంతా విన్న అనురాధ గారు, ఆ పెద్దావిడ పేరేమిటి అని సౌమ్యని అడగగానే సౌమ్య, అమ్మా తన పేరు నాకు సరిగ్గా గుర్తులేదమ్మా, తను చెప్పినట్టే ఉంది, కానీ నేనే మర్చిపోయాను అని చెప్పింది సౌమ్య. ఒక 3 రోజుల తర్వాత డాక్టర్ కృష్ణవేణి గారిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెద్దావిడ ఎక్కడికి వెళుతుంది అని అనురాధ గారితో సౌమ్య అన్నప్పుడు అనురాధ గారు, పోనీలే ఆవిడ్ని మన ఇంటికి తీసుకురా, నేను కూడా ఆవిడ్ని కలవాలి అని అనుకుంటున్నాను. ఇప్పటికి ఆవిడ గురించి నువ్వు పెద్దగా ఆలోచించుకో. లోకంలో మనకంటూ ఎవ్వరూ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అనే విషయం మనందరికీ తెలుసు కదా అంటూ వేదాంతం మాట్లాడడం మొదలుపెట్టారు. ఎన్ని కష్టాలొచ్చినా నేను నా కూతుర్లని వదిలిపెట్టనే లేదు. నా 3 కూతుర్లని జాగ్రత్తగా పెంచాను. ఆ భగవంతుడు నాకంత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడు అంటూ అనురాధ గారు భావోద్వేగానికి లోనయ్యారు. అప్పుడే అనుకోకుండా అనురాధ గారి పెద్ద కూతురు రూప కూడా అక్కడికొచ్చింది. రూపాని చూడగానే అందరూ షాక్ అయిపోయారు. రూప తన తల్లితో, అమ్మా ఈ రోజు నాకు ఒక కొత్త కేసు వచ్చింది, దానికి సంబంధించి ఇక్కడ నాకు కాస్త పనుంది, కొన్ని పుస్తకాలు తీసుకెళ్ళాలి, అందుకే నేను నిన్ను కలవడానికి కూడా వచ్చాను, ఇక్కడే 2-3 రోజులు ఉంటాను అని చెప్పింది. అనురాధ గారి పెద్ద కూతురు రూప ఒక ఫేమస్ లాయర్. తనకి పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిపోయింది.
ఒక్కసారిగా తల్లి దగ్గరికి రాగానే అనురాధ గారికి చాలా సంతోషంగా అనిపించింది. రూపాకి ఒక కూతురు కూడా ఉంది. ఆ చిన్న పాపను చూడగానే ఇంట్లో అందరూ సందడి చేయడం మొదలుపెట్టారు. మంచి పని చేశావు నువ్వు. రీతును కూడా తీసుకొచ్చి సెలవుల్లో తన్ని ఇక్కడికి తీసుకొచ్చి వదిలి వెళ్ళమని నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను నీకు. సరేలే, రండి రండి, ఈ రోజు మనందరం కలిసి డిన్నర్ చేద్దాం అంటూ అనురాధ గారు చాలా సంతోషంగా చెప్పారు. పిల్లలందరితో కలిసి భోజనం చేస్తూ చాలా సంతోషించారు అనురాధ గారు. ఆ తర్వాత రోజు సౌమ్య హాస్పిటల్కి బయలుదేరింది. అనురాధ గారికి కూడా లోపలే కంగారుగా ఉంది. ఈ రోజు ఎందుకో ఆవిడ హృదయం చాలా ఆందోళన చెందుతుంది. అందుకే ఆవిడ కాసేపు గుడికి వెళ్ళాలి అని అనుకున్నారు. అనురాధ గారు కూడా సౌమ్యతో పాటు కారులో బయలుదేరారు. సౌమ్య గుడి దగ్గర కారు ఆపి అనురాధ గారిని లోపలికి వెళ్ళమంది. అప్పుడు అనురాధ గారు సౌమ్యను కూడా లోపలికి రమ్మన్నారు దర్శనం కోసం. అప్పుడు సౌమ్య, అమ్మా, ఆ పెద్దావాడిని ఈ రోజు డిశ్చార్జ్ చేస్తానన్నారు. నువ్వు ఇక్కడే గుళ్ళో ఉండు, నీ పూజ కంప్లీట్ చేసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ్ని తీసుకుని ఇక్కడికే వచ్చి నిన్ను కూడా పికప్ చేసుకుని ఇంట్లో డ్రాప్ చేస్తాను అని చెప్పి సౌమ్య వెళ్ళిపోయింది. ఆ తర్వాత సౌమ్య కృష్ణవేణి గారిని తీసుకుని గుడి బయట అనురాధ గారి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎంతసేపటికి ఆవిడ బయటకు రాకపోవడంతో అనురాధ గారికి ఫోన్ చేయగానే, అనురాధ గారు, నేను ఆల్రెడీ గుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేసాను. నేను దారిలో కూరగాయలు తీసుకుందామని నడుచుకుంటూ ముందుకొచ్చాను. కూరగాయలు తీసుకొని ఆటో ఎక్కి నేను ఇంటికి వచ్చేస్తాను, మీరు ఇంటికి వచ్చేయండి అని అనురాధ గారు చెప్పారు. ఆ తర్వాత కృష్ణవేణి గారిని తీసుకుని సౌమ్య ఇంటికి వెళ్ళింది. కృష్ణవేణి గారికి గది చూపించి ఆవిడ్ని పడుకోబెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పింది. ఆ తర్వాత మార్కెట్ నుంచి అనురాధ గారు తిరిగి వచ్చారు. కానీ కృష్ణవేణి గారు అప్పటికే నిద్రపోవడంతో ఆమెను కలవలేకపోయారు. ఆ తర్వాత ఆవిడ వంటగదిలో వంట పని చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సౌమ్య అనురాధ గారిని కృష్ణవేణి గారి గదిలోకి తీసుకెళ్లి ఆమెను పరిచయం చేద్దామని అనుకున్నప్పుడు కృష్ణవేణి గారి మొహం చూడగానే అనురాధ గారు ఒక్కసారిగా చెలించిపోయారు. 70 ఏళ్ల కృష్ణవేణి గారిని చూడగానే అనురాధ గారు ఒక్కసారిగా ఆవిడ్ని గుర్తుపట్టి గతంలోకి జారిపోయారు. అనురాధ గారు చాలా గట్టిగా ఏడుస్తున్నారు. అత్తయ్య గారు, నా చిన్న కూతురికి ఏదో జరిగిపోయింది, నాకేమీ తెలియడం లేదు. నిన్నటి నుంచి తనకి చాలా జ్వరంగా ఉంది. దయచేసి హాస్పిటల్లో చూపించండి. తనకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అంటూ అనురాధ గారు ఏడుస్తూ ఉన్నారు. అత్తగారి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉండగానే కృష్ణవేణి గారు, చచ్చిపోతే చచ్చిపోనివ్వు, ఒక సమస్య ఎదురిపోతుంది. ఏమైనా నువ్వు 3 ఆడపిల్లల్ని కన్నావు, కనీసం ఒక్క కొడుకును కూడా కనలేకపోయావు. ఆ పిల్లల్ని చూస్తూ ఉంటేనే నాకు అసహ్యంగా ఉంది. ముందు నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో, ఈ దరిద్రాన్ని ఇప్పుడే నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళిపో అంటూ అరుస్తున్నారు కృష్ణవేణి గారు. అత్తయ్య గారు, మీరు అలా మాట్లాడొద్దు. మీరు బిడ్డల్ని కన్న తల్లే కదా. ఒక తల్లి బాధని మీరే అర్థం చేసుకోకపోతే ఎలాగా? నా దగ్గర హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. మీరే ఎలాగైనా నా కూతుర్ని బ్రతికించండి అంటూ ఏడుస్తున్నారు అనురాధ గారు. కూతుర్లను పోషించలేనప్పుడు అంతమందిని ఎందుకు కన్నావు? ఈ దౌర్భాగ్యపు మనవరాళ్ళు నాకు అవసరం లేదు. నాకు 2 మనవళ్ళు మాత్రమే ఉన్నారు. ఇదే విషయాన్ని నేను నా కొడుకు రాజేష్కి చాలాసార్లు చెప్పాను. నువ్వు 2వ పెళ్లి చేసుకుని మన వంశాన్ని ఎలాగైనా వృద్ధి చెయ్యాలి అని, మగబిడ్డని కనాలి అని. తనకు అంత మూర్ఖత్వం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. నా మాట కూడా వినలేదు. ఆడ మగ ఒకటే అని నాకే నీతులు చెప్పడం మొదలుపెట్టాడు. నా కొడుకుని నువ్వే నాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టావు. నా కొడుకు అసలు ఈ అమ్మ మాట జవదాటేవాడే కాదు. అలాంటి వాణ్ణి నా నిర్ణయాన్నే వ్యతిరేకించేలా నువ్వు చేశావు. కూతుర్లు దేవుడిచ్చిన బహుమతులని నాకే ఉపదేశం చేయాలని చూశాడు. ఏమైంది ఇప్పుడు? నీ ముదనష్టపు చిన్న కూతురు నా కొడుకుని మింగేసింది అంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కృష్ణవేణి గారు. నిజానికి ఆ రోజు కృష్ణవేణి గారు అనురాధ గారిని 3 కూతుళ్ళు పుట్టారని చాలా పెద్ద గొడవ చేశారు. రాజేష్ గారిని 2వ పెళ్లి చేసుకుని కొడుకుని కనాల్సిందే అని బలవంత పెట్టారు. ఆ మనస్తాపంతోనే బయటకు వెళ్లిన రాజేష్ బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ తరువాత అనురాధ గారి జీవితం ఆ ఇంట్లో దుర్భరంగా మారిపోయింది. ఆ రోజు ఆవిడ చిన్న కూతురు విద్యకి ఒళ్ళు తెలియని జ్వరం. కానీ ఆ ఇంట్లో పట్టించుకునే వాళ్ళెవ్వరూ లేరు. రాధిక గారి దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు.
అందుకే అత్తగారి కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతోంది. అయినా సరే కృష్ణవేణి గారు కరగడం లేదు. మీరెక్కడికైనా వెళ్ళి చావండి, నాకు సంబంధం లేదు అని కోపంగా కృష్ణవేణి గారు అన్న మాటలకి అనురాధ గారు, అలా మాట్లాడకండి అత్తయ్య గారు, తను ఎంత కాదనుకున్నా మీ మనవరాలే కదా అంటూ మాట్లాడుతూ ఉండగానే కృష్ణవేణి గారి పెద్ద కొడుకు సురేష్, ఇంకా తనతో మాటలేంటమ్మా నీకు? 3 ఆడపిల్లల్ని కన్న తనకి మన ఇంట్లో చోటెందుకు ఇవ్వాలి? పిల్లలతో సహా తనని ఇంట్లో నుంచి గెంటేద్దాం. తమ్ముడే లేనప్పుడు ఈ దరిద్రం మనకెందుకు అని చెప్పాడు సురేష్. వెంటనే కృష్ణవేణి గారు అనురాధ గారిని ఇంటి నుంచి గెంటేశారు. ఎక్కడికో చోటుకెళ్ళి మీ బ్రతుకు మీరు బ్రతకండి, మా ఇంట్లో మీకు స్థానం లేదు. నా కొడుకే లేనప్పుడు మీ సంతనంతా నేనెందుకు పోషించాలి అనగానే అనురాధ గారు చేతులు జోడించి, అత్తయ్య గారు, ఇప్పటికిప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమ్మంటే మేము ఎక్కడికి వెళతాము? నాకు కనీసం అమ్మ కూడా లేదు. మా నాన్న వయసు కూడా చాలా పెరిగిపోయింది. ఆయన ఈ షాక్ని తట్టుకోలేరు అంటూ కృష్ణవేణి గారిని కరుణించమని వేడుకుంటూనే ఉన్నారు అనురాధ గారు. కానీ కృష్ణవేణి గారికి అనురాధ గారి మీద కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న విద్య మీద కానీ జాలి కూడా కలగడం లేదు. తన కూతుర్లతో సహా తనని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి తలుపులు వేసినా సరే అనురాధ గారు ఆ ఇంటి తలుపుల దగ్గరే కూర్చుని ఏడుస్తూనే ఉన్నారు. అదే సమయంలో జోరుగా వర్షం పడడం ప్రారంభించింది. అనురాధ గారు అనారోగ్యంతో ఉన్న తన కూతుర్ని చూసి తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక చేసేది ఏమీ లేక అనురాధ గారు 3 కూతుర్లతో కలిసి ఏడుస్తూ తండ్రి ఇంటికి చేరుకోగానే ఆ పరిస్థితుల్లో ఆమెను చూసిన ఆవిడ తండ్రి షాక్ అయిపోయాడు. అప్పుడు అనురాధ గారు, నాన్న, నేను వారసుడిని ఇవ్వనందున మా అత్తగారు వాళ్ళు నన్ను ఇంటి నుంచి గెంటేశారు. మీరైనా వచ్చి మా అత్తగారితో మాట్లాడండి అని కన్నీళ్లతో చెప్పారు రాధిక గారు. వెంకట్రావు గారు వెంటనే కృష్ణవేణి గారింటికి చేరుకొని, నా కూతురు ఈ ఇంటికి కోడలు, మీరు తన విషయంలో ఇలా చెయ్యొద్దు. మీరు నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. ఆ భగవంతుడు ఇప్పుడు తనకి భర్తను కూడా దూరం చేసేశాడు. నువ్వు నా కూతురికి ఇంత ద్రోహం చెయ్యొద్దు అంటూ కృష్ణవేణి గారిని వేడుకుంటున్నాడు. తనకి 3 కూతుళ్ళున్నారు. మీ మనవరాళ్ళనైనా చూసి మీరు కాస్త జాలిపడండి అంటూ వెంకట్రావు గారు కృష్ణవేణి గారిని బ్రతిమాలుతున్నారు. నా కూతురికి ఇలాంటి పరిస్థితి కల్పించొద్దు అని ఆయన బిగ్గరగా ఏడవడం ప్రారంభించారు. అప్పుడే సురేష్ వెంకట్రావు గారిని కాలుతో ఒక్క తన్ను తన్నాడు. మీరెక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి, ఇక మా ఇంటితో మీకు ఎలాంటి సంబంధము లేదు. ఆ పిల్లల్ని పెంచలేకపోతే అందరూ కలిసి ఏ గంగలోనో దూకి చావండి అంటూ వెంకట్రావు గారిని బయటకు నెట్టేశారు. తండ్రి కన్నీళ్లు చూసి అనురాధ గారు చెల్లించిపోయారు. నాన్న, మీరు ఎంత చేతులు జోడించి ప్రాధేయపడినా కూడా వీళ్ళు కరగరు, పదండి మనం వెళ్ళిపోదాం అన్నారు అనురాధ గారు. వెంకట్రావు గారు ఒక పేద రైతు, చాలా కష్టపడి తన కూతురికి వివాహం చేశారు. అనురాధ గారిని రాజేష్కిచ్చి పెళ్లి చేశారు. రాజేష్ గారు చాలా మంచివారు, అనురాధ గారిని చాలా ప్రేమించేవారు. ప్రమాదవశాత్తు రాజేష్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు. అనురాధకి 2వ కూతురు పుట్టినప్పుడే కృష్ణవేణి గారు తన కొడుకుతో 2వ పెళ్లి చేసుకోమని అడిగారు. కానీ రాజేష్, అమ్మా, కొడుకులైనా కూతుర్లైనా నాకు సమానమే, మీరు బాధపడొద్దు, మనం కూతుర్లను కూడా బాగా పెంచి ప్రయోజకుల్ని చేద్దాం అని చెప్పారు. ఆ తరువాత రాజేష్ గారికి 3వ బిడ్డని కనడం కూడా ఇష్టం లేదు. కానీ కుటుంబ సభ్యులందరూ పదే పదే పట్టుబట్టడంతో 3వసారి మగబిడ్డని ఎలాగైనా కనాలని చెప్పి కృష్ణవేణి గారు మళ్ళీ పిల్లల్ని కనడానికి రాజేష్ గారిని ఒప్పించారు. 3వసారి ఖచ్చితంగా అబ్బాయే పుడతాడు అని అందరూ అనుకున్నారు. కానీ 3వసారి కూడా అనురాధ గారు ఆడపిల్లనే కన్నారు. 3వసారి ఆడపిల్ల పుట్టిన 3 నెలలకే రాజేష్ గారు బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి అనురాధ గారికి ఆ ఇంట్లో బ్రతకడం కూడా కష్టమైపోయింది. ఎలాగైనా సరే ఆ ఇంట్లో స్థానం కోసం అనురాధ గారు ఎప్పుడూ పోరాటమే చేస్తూ ఉండేవారు. ఇంటి పనులన్నీ చేసేవారు. పచ్చి బాలింతరాలైనా కూడా కాసేపు కూడా కూర్చోకుండా ఇంటెడు చాకిరీ చేసేవారు. పిల్లల్ని చూసుకునేవారు. అయినా సరే కృష్ణవేణి గారు ఇంకా అనురాధ గారి బావగారు చాలా ప్లాన్లు చేశారు. పెద్ద కోడలు ఏది చెప్పినా కృష్ణవేణి గారు వినేవారు. ఎందుకంటే ఆవిడ కృష్ణవేణి గారికి 2 మనవాళ్ళనిచ్చింది. వంశాన్ని ముందుకు నడిపించే కొడుకుల్నిచ్చినందుకు కృష్ణవేణి గారికి పెద్ద కోళ్ళంటేనే చాలా ఇష్టం. అనురాధ గారు మాత్రం 3 కూతుళ్ళనిచ్చారు. అందుకే
ఆమెని ఇంట్లో నుంచి గెంటేయాలని, ఆవిడ వాటాను కూడా లాక్కోవాలని అందరూ భావించారు. ఇప్పుడిక వెంకట్రావు గారికి, అనురాధ గారికి పిల్లల్ని ఎలా పెంచాలో కూడా అర్థం కావడం లేదు. వెంకట్రావు గారు చాలా వృద్ధులైపోయారు. ఉన్న కాస్త భూమిని కూడా అమ్మేసి కూతురికి కట్నంగా ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన ఖర్చులకి ఆయన ఎలాగోలా సంపాదించుకొని ఆయన పూట గడుపుకుంటున్నారు. ఇప్పుడు తన కూతుర్ని, 3 చిన్న పిల్లల్ని చూసుకోవాల్సిన భారం ఆయన మీద పడింది. ఇంటి ఖర్చులు భరించడం ఆయనకి అసాధ్యంగా మారింది. కాబట్టి అనురాధ గారు స్వయంగా తన పనులు తానే వెతుక్కొని ఇళ్లల్లో పనులు చేయడం మొదలుపెట్టారు. అనురాధ గారి 2 కూతుళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా బాగా చదివేవారు. పెద్ద కూతురు రూపాకి 8 ఏళ్లు, మధ్యలో కూతురు సౌమ్యకి 6 ఏళ్లు. విద్య ఇంకా చాలా చిన్నపిల్ల. అందుకే మొదటగా 2 కూతుర్ని చదివించాల్సి వచ్చింది. క్రమక్రమంగా పిల్లలిద్దరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరము క్లాసులో వాళ్లే ఫస్ట్ ఉండేవారు. చదువు, తెలివితేటలు కారణంగా వాళ్ల పేర్లు రాష్ట్రమంతటా మారుమోగడం మొదలైంది. 10వ తరగతిలో, ఇంటర్మీడియట్లో 3 ఏ ఇయర్ కాయరు స్టేట్ ఫస్టే వచ్చారు. ఇంట్లో తల్లికి సహాయం చేసి చదువుకుంటూ ఉండేవాళ్లు. ఆ తర్వాత కాలేజీ చదువుల కోసం వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా వచ్చాయి. రూప బాగా చదువుకొని పెద్ద లాయర్ అయ్యింది. సౌమ్య కలెక్టర్ అయ్యింది. చివరి కూతురు విద్య MBBS చివరి సంవత్సరం చదువుతుంది. ఈ రోజు అనురాధ గారు తాను చేసిన తపస్సు ఫలించినందుకు తన 3 కూతుళ్ళ గురించి గర్వంతో తలెత్తుకుని నిలబడ్డారు. ఆ ఆలోచనలో ఉండగానే సౌమ్య తన తల్లిని పిలిచింది. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు అని పిలవగానే ఒక్కసారిగా కృష్ణవేణి గారు ఆ పిలుపుకి కళ్ళు తెరిచి అనురాధ గారి వైపు చూశారు. ఎదురుగా ఉన్న అనురాధ గారిని చూడగానే కృష్ణవేణి గారి కాళ్ల కింద నేల జారిపోయింది. ఆ రోజు ఇంటి నుంచి గెంటేసిన కోడలు ఎదురుగా కనిపించడంతో ఆవిడ చెలించిపోయారు. చేతులు ముడుచుకొని తన కోడలు అనురాధ గారికి క్షమాపణలు చెప్పడం ప్రారంభించారు. కృష్ణవేణి గారు అనురాధ గారికి క్షమాపణలు చెప్పడం చూసి సౌమ్యకి ఏమీ అర్థం కాలేదు. సౌమ్య ఆశ్చర్యమైన కళ్ళతో తన తల్లిని చూడడం మొదలుపెట్టింది. అమ్మా, ఈవిడ నీకు ముందే తెలుసా అని అడగగానే అనురాధ గారు జరిగిన విషయం అంతా సౌమ్యకు చెప్పారు. మగపిల్లాడి కోసం తన జీవితాన్ని ఎంత దుర్భరం చేసేసిందో, ఆవిడ్ని ఇంటి నుంచి ఎలా గెంటేసిందో అన్ని విషయాలు అనురాధ గారు సౌమ్యతో చెప్పగానే ఆ విషయాలన్నీ తెలుసుకుని సౌమ్య చెల్లించిపోయింది. ఒకరోజు నిర్దాక్షిణ్యంగా కోడల్ని, చంటి బిడ్డలతో సహా బయటికి నెట్టేశారు కృష్ణవేణి గారు. కానీ ఈరోజు పెద్ద కొడుకు, కోడలు ఆవిడ్ని ఆ ఇంటి నుంచి బయటికి నెట్టేశారు. కానీ అనురాధ గారు కృష్ణవేణి గారిని క్షమించారు. కానీ సౌమ్యం కోపం మాత్రం ఆకాశాన్ని తాకింది. నా తల్లిని చిత్రహింసలకు గురి చేసిన నువ్వు నా కళ్ళ ముందు అస్సలు ఉండొద్దు, వెంటనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పింది. వెంటనే అనురాధ గారు, ఇంత దయనీయమైన స్థితిలో ఉన్న ఆవిడ్ని చూస్తే నీకు జాలనిపించడం లేదా? మనం చేసిన పాపాలకి దేవుడే శిక్ష విధిస్తాడు, మనం ఎవ్వరిని శిక్షించాల్సిన పని లేదు అనగానే సౌమ్య, అమ్మా, నీతో ఆవిడ అంత దారుణంగా ప్రవర్తించిందే, నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిందే, నిలువ నీడ కూడా ఇవ్వకుండా మనకి రావాల్సిన ఆస్తంతా పెద్ద కొడుక్కే దారాదత్తం చేసిందే, కానీ నువ్వు ఆవిడ్ని ఎలా క్షమిస్తావు? మనం ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పడ్డాము అనగానే అనురాధ గారు, అమ్మ సౌమ్య, మనం ఆవిడతో ఇలా దురుసుగా ప్రవర్తిస్తే మీ నాన్నగారి ఆత్మ శాంతించదు. మీ నాన్నగారికి తన తల్లంటే చాలా ఇష్టం. మీ నాన్నగారు బ్రతికుంటే ఈవిడ్ని చూసుకోవడం కొడుకుగా తన కర్తవ్యమే అయ్యేది. ఇప్పుడు ఈవిడ్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అని చెబుతూ ఉండగానే పెద్ద కూతురు రూప, చిన్న కూతురు విద్య కూడా తలుపు దగ్గర నిలబడి ప్రతిదీ విన్నారు. రూప తన పెద్దనాన్న, పెద్దమ్మలపై కేసు పెట్టి 5 ఏళ్లు జైలు శిక్ష కూడా వేయించింది. అసలు కృష్ణవేణి గారు కూడా శిక్షకి అర్హులే, కానీ ఆవిడ వయసు దృష్టిలో పెట్టుకుని మనవరాళ్ళు 3 మౌనంగా ఉండిపోయారు. కానీ ఆవిడ చేసిన చర్యలకి పశ్చాత్తాపడుతుంది. ఇప్పుడు ఆవిడ కొడుకుల కంటే కూతుర్లు ఏ మాత్రం తక్కువ కాదని అర్థం చేసుకున్నారు. కొడుకులు, కూతుర్లు అందరూ సమానమేనని గ్రహించక, ఒకప్పుడు నేను మిమ్మల్ని చాలా హింసించాను, మీరందరూ నన్ను క్షమించాలి అంటూ ఆవిడ చేతులు జోడించి మనవరాళ్ళు 3 క్షమించమని అడిగింది. ప్రతి మనిషి జీవితంలోనూ చీకటి, వెలుగులు ఉన్నట్టే నా తప్పును నేను తెలుసుకున్నాను, మీరు నన్ను క్షమించండి,
సాయంత్రం చీకటి పోయి ఉదయం వచ్చినట్టుగానే మీరు కూడా గతమంతా మరిచిపోండి. గతమంతా మరిచిపోయి ఈ నానమ్మని మీరు ఇష్టపడతారని నేను ఆశపడుతున్నాను అంటూ చేతులు జోడించి వేడుకుంటున్నారు కృష్ణవేణి గారు.